ఆయా కథలు ఏంటంటే సాఫల్యంగా ఉంటాయి. కాలం మారింది, పాశ్చాత్య సంస్కృతి ఇంత వెంటబడ్డప్పటికి కూడా మన సంస్కృతిని కన్నడ తీసే ప్రయత్నం కూడా ఇంకా ఆ కథల్ని, ఆ సంస్కృతిని అసలు ఎంత పాశ్చాత్య నాగరికత వచ్చినా, ఎంత అభివృద్ధి చెందినా ఎక్కడో కూడా మన సంస్కృతి మళ్ళీ మన సంప్రదాయం మన పిల్లలకి వారసత్వం ఉన్నది. అది లేకపోతే మనం గుర్తుండే ఆస్కారం ఉండదు. అంతేకాకుండా దొడ్డు కొలువైన వారసత్వాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక సాంబశివుడు, ఒక రాముడు, ఒక నాతో పాటు చాలా దేవుడు చాలా సంవత్సరాలు కలిసింది. కాబట్టి నేను వ్యక్తిగతంగా ఎదుగుతుంది కాబట్టి అదే సాహసం, అదే ధైర్యం, అదే పట్టుదలతో కొనసాగినటువంటి వాళ్ళు సాంబశివుడు రాముడు. ఇట్లా ఈ జాతిలో మనం మా స్పీడ్కి ఇది, మా త్యాగం ఇది, మా కమిట్మెంట్ ఇది, మా సాహసం ఇది చెప్పేటువంటి ఈ సన్నివేశాన్ని తప్పకుండా రాబోయే కాలంలో కొనసాగించాల్సి మాత్రమే కోరుకుంటున్నాను. కేవైసీఎస్ నేను ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్ పోయినా సుందరవల్లి అంటే సమూహని దత్తపురంగా వచ్చి మీ స్ఫూర్తి, మీ సాహసం రాబోయే కాలంలో కొనసాగించి మనం మరింత ఐక్యత, మరింత పట్టుదలతో ముందుకు పోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ నమస్కారం.